హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దివాళీ అయితే వచ్చేస్తుందండి. మంచి ప్రసాదం పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము. నిజంగా టెంపుల్ స్టైల్ పులిహోర లాగా ఉంటుంది. చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మంచిగా చింతపండు గుజ్జు తీసేసుకొని ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుందామండి. అందులోనే మనకి ఉప్పు, ఆయిల్, పసుపు వేసుకుందాం. మంచిగా ఉడికాక ఆయిల్ తేలితే మనకి చింతపండు పులుసు మగ్గిపోయింది అనేది అర్థం అన్నమాట. బాగా ఉడికించుకోవాలి. అట్లీస్ట్ చిక్కగా తీసుకుంటే మనకి 15 to 20 minutes టైం పడుతుంది ఇది మంచిగా పేస్ట్ లాగా అవ్వడానికి. సో ఇది మసిలిపోయింది మనకి. ఇంకొక ప్యాన్లో తాలింపేసేసుకుందాము. ఒక ప్యాన్లో మంచిగా సరిపడా ఆయిల్ తీసుకోండి. మీకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే పులిహోర టేస్ట్. సో ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి బాగా వేగిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఆ మంచిగా తింటూ ఉంటే ఆ పంట కింద పడి భలే అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. 2 మిర్చీలు అవసరం దీంట్లో. ఎందుకు ఏంటి అంటే అప్పుడే టేస్ట్ అనమాట. అన్నేస్తేనే బాగుంటుంది పులిహోర. అండ్ నెక్స్ట్ పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందామండి. పల్లీలతో పాటు పసుపు అండ్ ఇంగువ అనేది కంపల్సరీ అనమాట పులిహోరలో. అంటే స్పెషల్లీ ఈ స్టైల్ పులిహోరలో ఇంగువ అనేది కంపల్సరీ. మంచి బ్రాండ్ ఇంగువనే వాడండి, ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది. అండ్ ఎంత కరివేపాకు వేసుకుంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ తాలింపు రెడీ అయిపోయింది. ఇక మనకి మంచిగా పొడి పొడిగా అన్నం వండేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. సో దట్ మెతుకు యాడ్ అవ్వదనమాట, అంటే అతుక్కోదు. ఇందులో ఒక 1/2 teaspoon మస్టర్డ్ పౌడర్ అంటే ఆవాల పొడి అండ్ ఒక 2 teaspoons నువ్వుల పొడి యాడ్ చేసుకుందాము. వేయించినవి. ఆవాలు మాత్రం జస్ట్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మంచిగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ మొత్తం తాలింపు వేసేసుకొని బాగా కలుపుకుందాము. మనం తినడానికి ఒక 2 hours ముందు పులిహోర రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా నిమ్మలంగా కలుపుకోండి. అట్లీస్ట్ మనం 1 o'clock తింటాము అంటే 11 వరకు పులిహోర రెడీ అయిపోయింది అనుకోండి, దాని టేస్ట్ ఇంకా అద్భుతం, అమోఘం. అసలు ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట, అంత బాగుంటుంది.